నేను ఒక ఆడియో సంభాషణ విన్నాను. జగన్ వస్తే రప్ప రప్ప ఆ గంగమ్మ జాతరలో తలకాయలు లేపినట్లు లేపేస్తాం. ఆ లేపేసేది మొదటిది అది ఎవరిదో శర్మను అతని పేరు ఉచ్చరించి వాడి తలకాయ ముందు లేపేస్తాం. రప్ప రప్ప తోలు తీస్తాను. అలాంటి వాళ్ళు ముందే చెప్తా ఉన్నా. ఈ తోక జాడింపు కార్యక్రమాలు తగ్గించుకోకపోతే చట్టం దాని పని అది చేసుకుపోతుంది. ఎలా వంగదీయాలో మాకు తెలుసు. ఫోన్ సంభాషణ వింటా ఉంటే ఆశ్చర్యం అనిపిస్తా ఉంది. వాళ్ళ నాయకుడిని పక్కన తిడుతున్నారు, ఆ మాజీ పార్లమెంట్ సభ్యుని పక్కన తిడుతున్నాడు. ఈ నాయకత్వ లక్షణమే లేదు, అసలు బుర్ర పని చేయదు, ఎవరికి పదవులు ఎత్తాడో తెలియదు అంటూనే ఆయన వరకు వస్తే ఇంక చంపేయడమే కదా అంట. చంపేయడమే అంటే వైసీపీ పార్టీ వాళ్ళు ఎవరిని చంపేస్తారు, ఎవరు తలకాయలు తీసేస్తారు. చెప్పాను ఎస్పీ గారి దగ్గరికి, తప్పు చేసిన వాళ్ళు ఎవరైనా సరే ఉపేక్షించబోవద్దని చెప్పాం. ఆ ఫోన్ సంభాషణ బట్టి ఎవరు మాట్లాడుకున్నారు, ఎవరి కోసం తలకాయలు తీసేస్తారు అవన్నీ చూస్తారు. ఏం చెయ్యాలో లా అండ్ ఆర్డర్ వల్ల అది చేస్తారు. ఎవరి మీద కక్షలు సాధించాల్సిన అవసరం లేదు. మాకంత ఖాళీగా మేమైతే లేము. 2 సంవత్సరాల నుంచి మేము ఏ విధంగా వ్యవహరిస్తున్నామో మీరు స్పష్టంగా చూశారు. ఎవరైనా సరే ఆఖరికి వారు అధికార పార్టీలు ఉన్నాయి అయినా తెలుగుదేశం, బీజేపీ, జనసేనలో ఉన్న శాసనసభ్యుడిగా నేను ఉపేక్షించబోనని నేను ఆ రోజు చెప్పా, ఈ రోజు చెప్తా ఉన్నా. ఇన్ని చేసిన తర్వాత కూడా మీరు ఇంకా ఈ మాటలు తగ్గించుకోకపోతే ప్రజాక్షేత్రంలో ప్రజలు మిమ్మల్ని ఇంకా చేదరించుకునే రోజు అతి దగ్గరలో ఉన్నాయి. చేదరించుకునే మిమ్మల్ని 11 సీట్లతో ఇంట్లో కూర్చోపెట్టినా అహంకారం తగ్గల. అంతేగాని ప్రజలకి నువ్వు చెప్పుకోవాల్సింది చెప్పుకొని ప్రజలకి ఏం చేయాలో నువ్వు చేయకుండా ఫోనుల్లోని తలలు లేపేస్తాం, ఇది తీసేస్తాం వైసీపీ వాళ్ళు మాట్లాడుతున్నారంటే వాళ్ళ ఒక అహంకారం ఏ విధంగా ఉందన్నది ప్రజలు కూడా గమనించాలని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తూ